నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీరిరువురి మధ్య కూడా ఎప్పుడూ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకుంటూనే ఉంటారు. ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అవి చర్చనీయాంశంగా మారాయి. అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా ఎలా అంటారు అని చాలామంది మండిపడుతున్నారు. అసలు ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాలి ఏంటి, దీనిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు వచ్చారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఒక వ్యంగ్యాస్త్రంలా మాట్లాడారు. ఎలా చూడాలి సార్ ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా మాట్లాడడం? అందులోనూ ఒకవేళ ఎమ్మెల్యేకి తక్కువ అయితే ఎందుకు ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు? మనుషులకి ఎవరికైనా కూడా అహంకారం ఉండొచ్చు, అతిశయం ఉండొచ్చు, కానీ దురహంకారం ఉండటానికి వీలేదు. అంటే నేను గొప్ప అని చెప్పుకోవటానికి తప్పు పట్టలేము, కానీ నేనే గొప్ప, మిగిలిన వాళ్ళందరూ అర్భకులు, అనామకులు, నా పాదాక్రాంతులు అని చెప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. ఎస్, 100కి 100 ఇక్కడ ఇరువురిని కంపేర్ చేసి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే అప్పటికి అతనికి ఆ 2009 ఎలక్షన్స్కి ముందు ఒక్కరోజు కూడా ప్రజా జీవితంలో కొనసాగిన చరిత్ర లేదు. ఒక చారిటీ యాక్టివిటీయో, ఒక సోషల్ సర్వీసో, ఇంకోటి ఏదో చేసే నేపథ్యం లేదు. కేవలం రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొడుకుగా ఆయనకి కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో జరిగిన ఎన్నిక కాబట్టి చాలా సునాయాసంగా ఈయన కూడా గెలిచేశాడు. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ నాయన చనిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పారు. వాళ్ళ నాయన కొడుకు కాబట్టి తనకి ఇవ్వాలి అని చెప్పారు ఆయన కోరిక. కానీ ఆ రోజుల్లో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది సీనియర్ నాయకులు కూడా భజన చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పని. కానీ అధిష్టాన నిర్ణయం వేరుగా ఉంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ పార్టీలో తాను ఇమ్మలేను అని చెప్పని వాళ్ళ నాయన చనిపోయిన ఎమోషన్ ప్రజల్లో కొనసాగుతున్న సందర్భంలోనే తన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి తాను ఒక సొంత పార్టీ పెట్టుకొని తాను తన తల్లి ఉప ఎన్నికల్లో వాళ్ళ నాయన కొడుకుగానే పోటీ చేశాడు. ఆ రోజు కూడా వాళ్ళ నాయన చనిపోయిన సానుభూతి వెల్లువలోనే గెలిచాడు. తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయనకు ముఖ్యమంత్రిత్వం ఏం ఓవర్ నైట్ రాలా. ఒకనాడు ఎంపీగా నీ పనితీరేంటి? 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి రాష్ట్రం కోసం నువ్వేమైనా పార్లమెంట్లో ఏ అంశాన్ని ప్రస్తావించి చర్చించి రాష్ట్రం కోసం ఏమైనా సాధించావా? పోనీ నిన్ను ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీతో ఎన్నుకున్న కడప ప్రజల కోసం అయినా సరే పార్లమెంట్లో విరోచితంగా పోరాడి నువ్వు సాధించింది ఏంటి? ఒక మంచినీళ్ళ కుళాయి అన్నా, ఒక కరెంటు స్తంభం అన్నా ఏమన్నా నువ్వు సాధించావా? నీ ప్రజల కోసం, నీ నియోజకవర్గం కోసం మరి ముఖ్యమంత్రివి. ఇవాళ ఏంటి నీ పొజిషను? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నిన్ను ఇవాళ 151 స్థానాల నుంచి 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు ప్రజలు? ముఖ్యమంత్రి కావటం కోసం నువ్వేం చెప్పావు, ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఎలా పరిపాలన చేసావు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి కావటం కోసం ప్రజలకు ఏ విధమైన భ్రమలు కల్పించావు, ఏ విధంగా నాటి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసావు, అసత్యాలని సత్యాలుగా ఎలా చిత్రీకరించావు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి కాకముందు మీ చిన్నాయన హత్య జరిగితే దాన్ని నాటి పాలకుడికి ఆపాదించి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ద్వారా మీ కుటుంబ సభ్యులే సూత్రధారులు అని చెప్పి నిర్ధారణ చేస్తే ఆ సూత్రధారులను నువ్వు కాపాడుతున్న నేపథ్యం చూస్తే నీ సొంత చెల్లెలిని ఇంటి నుంచి ఎల్లగొట్టి ఆమెను మెడబట్టుకొని గోడకేసి కొట్టావు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో నీ పార్టీ శ్రేణుల ద్వారా నీ చెల్లెలు వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్న చరిత్ర నీది అని చెప్పని, ఇటువంటి వ్యక్తిత్వం అవుతుంది, సొంత చెల్లెలు వ్యక్తిత్వ హనానికి పాల్పడతాడా అని చెప్పని చేత్కరించుకున్న ప్రజలు 151 నుంచి 11 స్థానాలకు నిన్ను పరిమితం చేశారు. నువ్వేం మాట్లాడుతున్నావు? పదే మైకి దొరికిన ప్రతి సందర్భంలో 2019 ఎన్నికలకు ముందు నుంచి ఈనాటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అదే చులకన స్వభావం, అదే స్థాయి తక్కువ మాటలు. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న వాడివి 2019 ఎన్నికలకు ముందు ఆయన పార్టీకి ఎంతటి ఆదరణ ఉంది, ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి, వీటిని పక్కకు పెట్టు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనే కనీస మాత్రపు సంస్కారాన్ని కూడా పాటించకుండా ఆ రోజున ప్రెస్ మీట్లో
మనం కార్లు మార్చినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పెళ్ళాలని మారుస్తాడు. సహజంగా పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు కొంచెం పాలిష్డ్గా భార్యలు అని ప్రస్తావిస్తారు. కానీ ఇతగాడు ఇతని సంస్కారాన్ని బయట పెట్టుకొని పెళ్ళాలని మారుస్తాడు అనే పదాన్ని వాడాడు. అవును. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మీడియా సంస్థలను ఉద్దేశించి ఏమో దుష్ట చతుష్టయం అనేవాడు. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనేవాడు తప్పితే పేరు ప్రస్తావించేవాడు కాదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్యాకేజ్ స్టార్ అంటాం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మ్యారేజ్ స్టార్ అంటాం మొదలుపెట్టాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో కోసూరు గ్రామంలో విద్యా కానుక పంపిణీ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలందరూ వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ పిల్లలు వచ్చి కూర్చొని ఉంటే వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి మాట్లాడతాడా? సరే మాట్లాడావు, నీ సంస్కారం ఇది అని చెప్పని నిన్ను పరిచయం చేసుకున్నావు రాష్ట్రానికి. ప్రజలకు కూడా నీ గురించి ఒక స్పష్టత వచ్చింది. ఇటువంటి వాడినా మనం ఎన్నుకుందాం ముఖ్యమంత్రిగా అని చెప్పని ఏ కీలుకి ఆ కీలు పీకేసి ఇవాళ మనం చిన్నప్పుడు కొయ్య గుర్రాలు ఉండేవి, దాని మీద కూర్చొని ఊగుతూ ఉంటామే, అడుగు కూడా ముందుకు కదలదు. ఇవాళ నిన్ను అట్లా కూర్చోబెట్టారు. ఆడుకోనాయనేక ఇక నీ సవారీలు, నీకు పర్యటనలు, నీ హోదాలు నిన్ను భరించే స్థితిలో మేము లేవని చెప్పని నిర్ణయానికి వచ్చారు. పదే పదే వ్యక్తిత్వానికి పాల్పడుతూ వస్తున్నావు. నీ శ్రేణులైతే ఈ రోజుకి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. మరి రెండో వైపు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చెప్పుకొని తీరాలిగా మనం. ఇప్పుడు చిరంజీవి గారి నటవారసుడుగానే తన సినిమాల్లోకి వచ్చాడు. చిరంజీవి గారి తమ్ముడుగానే తనకి సినీ రంగ ప్రవేశం అవకాశాలు దక్కాయి. చిరంజీవి గారి తమ్ముడుగానే తను రాజకీయాల్లో ప్రజారాజ్యంలో యువరాజ్యం అధ్యక్షుడిగా తను అవకాశం దక్కించుకున్నాడు. ఆ పార్టీ తరఫున కష్టపడ్డాడు. కానీ అంతిమంగా ఆ పార్టీని చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసినాడు. సొంత అన్నే కదా, అన్న కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాడు కదా, నాకు కూడా అడిగితే ఏదైనా పదవి ఇస్తారు కదా అని చెప్పని తను రాజీ పడలా. నిన్నటి వరకు ఆ పార్టీతో విభేదించి ఇప్పుడెళ్ళి ఆ పార్టీలో చేరటం ఏంటి అని చెప్పని తన అన్నతోటే విభేదించి తన ఐడెంటిటీని, వ్యక్తిత్వాన్ని కాపాడుకొని అన్న నుంచి కూడా దూరం జరిగిపోయాడు తను. అదే సందర్భంలో తాను ఒక సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న తర్వాత 2014 ఎన్నికల్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్న సందర్భంలో మాకు కూడా ఒక 10 సీట్లు ఇవ్వండి అంటే ఇచ్చి తీరాలి ఆ రోజున. కానీ మేము పోటీ చేస్తాం, మాకు సీట్లు ఇవ్వండి, మాకు పదవులు ఇవ్వండి అని చెప్పని బేరాలు పెట్టలే. ఆయన బేషరతుగా ఆ కూటమి గెలుపుకి ప్రచారం చేశాడు. ఆ ప్రచారం చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిన ఓటమి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. అందుకే అక్కడి నుంచి ఆ విషయం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్టులు, భారతీయ బహుజన సమాజ్ పార్టీతో కలిపి కూటమిగా పోటీ చేశారు. ఘోరంగా ఓటమి చెందారు. ఆయనే స్వయంగా 2 స్థానాల్లో ఓడారు. ఆ పార్టీ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీలో ఫిరాయించాడు. సాధారణ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే అంతటి ఘోర ఓటమి ఎదురైన తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని. 11 స్థానాలు వచ్చినాయి అని చెప్పని సభకొచ్చి 11 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడటానికి ధైర్యం చేయాలట్లా. ఆయనకి సభ నుంచి పారిపోయి ఇళ్లలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రెండో పక్క పవన్ కళ్యాణ్ గారు తాను స్వయంగా 2 స్థానాల్లో ఓడిపోయినా తన పార్టీ నుంచి ఒకే ఒక్కటి గెలిచి అతను అధికార పార్టీలకు ఫిరాయించిన మొక్కవోని పోరాట స్ఫూర్తితోటి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలుపెరగిన పోరాటం చేశాడు. పోరాటం చేయడమే కాదు, ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే 3,000 మంది కౌలు రైతులకి, అంటే ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున 30 కోట్ల రూపాయలు తన జేబు డబ్బులు విరాళంగా ఇచ్చాడు తను. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మొత్తం మీద వాళ్ళ నాయన గారి పేరు పదే పదే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే వాళ్ళ నాయన పేరిట ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇదిగో పలానా 10 మంది పిల్లలను చదివిస్తున్నా, పలానా చోట అన్నదానం చేస్తున్నా, పలానా దగ్గర స్కూల్ కట్టించా, పలానా దగ్గర హాస్పిటల్ కట్టించా, 10 మందికి ఎండాకాలం చలివేంద్రం పెట్టి మంచినీళ్ళు పోసిన చరిత్ర కూడా లేదు. ఒక ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కష్టకాలంలో ఉన్న ప్రజలకి 10 రూపాయలు సహాయం చేసిన నేపథ్యం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా నటుడే, ఆయనకి పరిశ్రమలు లేవు, పెద్ద పెద్ద మీడియా సంస్థలు లేవు, సంవత్సరాల తరబడి పదవులు చేసి అడ్డగోలుగా సంపాదించిన చరిత్ర లేదు. ఆయన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులు కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టాడు ఆయన. మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి, 6 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు విరాళంగా ఇచ్చాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన తాను పోటీ చేసిన 21 స్థానాల్లో తన అభ్యర్థిని గెలిపించుకున్నాడు.
తన పార్టీ తరఫున పోటీ చేసిన 2 పార్లమెంట్ సభ్యులు నెగ్గారు. అంటే 100% స్ట్రైక్ రేట్. అవును. ఇవాళ ఆయన్ని పట్టుకొని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నావు. మరి మీరు డాన్కి ఎక్కువ, గాడ్ ఫాదర్కి తక్కువ. మీ పాలనా హయాంలో జరిగిన దోపిడీ, అవినీతి, అరాచకాలు, అక్రమాలు, ఆక్రమణలు, దాడులు, దౌర్జన్యాలు, మీ కేసుల విచారణ వేగవంతం కాకుండా వ్యవస్థలు మేనేజ్ చేస్తున్న తీరు, మీ చిన్నాయన హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా మీరు సృష్టిస్తున్న ప్రతిబంధకాలు, విచారణాధికారులను బెదిరిస్తున్న తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకుడు అనుకోవటంలా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజంలో మన మధ్య ఉండాల్సిన నాయకుడు కాదు అనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రజా జీవితంలోనే పనికిరాడు అనుకుంటున్నారు మిమ్మల్ని. కాబట్టే నేను ప్రస్తావించింది డాన్కి ఎక్కువ, గాడ్ ఫాదర్కి తక్కువ అని అడిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.